హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వెబ్స్. మన ఎక్స్ప్లోరింగ్ వైజాగ్ డిస్ట్రిక్ట్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 4 పౌరాల కొండ. ఇది లాస్ట్ వీడియోలో మనం ఇదే కొండలో ఓ పక్క చూపించాం, నరసింహస్వామి టెంపుల్. ఇప్పుడు ఈ వీడియోలో పైన ఏముంది అండ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను గైస్. పైన యాన్షియంట్ బుద్ధిస్ట్ సైట్స్ అయితే ఉన్నాయి. 3వ శతాబ్దం నుండి 2వ శతాబ్దం మధ్యకాలంలో ఉంటాయి. సో వెళ్ళొద్దని బోర్డు కూడా పెట్టాడు. అంటే బైక్స్ అయ్యి వెళ్ళేవి ఇంతకుముందు, బట్ ప్రజెంట్ బైక్స్ అట్లకి వెళ్ళకుండా గేట్ అయితే పెట్టాడు. ఇదే ఆ బోర్డు. అండ్ బైక్స్ గట్ట వెళ్ళి దారి గట్ట క్లోజ్ చేశారు మొత్తం. మనం నడుచుకుంటూ వెళ్ళాలి గైస్. ఎవ్వరు లేరు, మన మొక్కలం ఎక్కుతున్నాం. ఇది చూసుకోవచ్చు చుట్టూ బ్యాక్ సైడ్ రూట్ ఎలా ఉందో. అండ్ ఫ్రంట్ కూడా చూపిస్తాను మీకు. మనం వెళ్ళే రూట్ అయితే ఇలా ఉంది గైస్. మనం ట్రెక్కింగ్ చేస్తున్నాం కదా, ఆ రూట్ ఒక్కేసి ఒక 100 మీటర్స్ కూడా ఉండదు, 50 మీటర్స్ లోపలికి అయితే వచ్చాం. లోపల రానిచ్చి ఈ లోపల అంటే సిటీ వ్యూ కనిపిస్తుంది అన్నమాట. భీమిలి తగరపాల్సి ఇటు పక్క వ్యూ అంతా కనిపిస్తుంది. సో లోపలికి వచ్చాం, ఇటు నుంచి ఏమైనా కనిపిస్తుందేమని. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఆ వ్యూ చూపిస్తాను చూడండి. ఈ వ్యూ అయితే చూడండి గైస్. గాయస్ ఈ రూట్ చూసుకోవచ్చు మీరు. ఇదన్నమాట పైకి వెళ్ళే రూట్ ఇలా ఉంది. మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ఒక 25 మినిట్స్ అయితే అయ్యింది. చూడండి ఎలా తడిసిపోయినా. ఇంకా మనం పైకి అయితే రీచ్ అవ్వలేదు. రూట్ అయితే బాగుంది. ఇక్కడ కింద పక్క అయితే బాగలేదు, బట్ పైన అయితే చాలా బాగుంది. అదనమాట. ఇంకొచ్చేసాం అనుకుంటున్నాను నేను. ఇంతకుముందు వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళాం కదా. సో టైం చాలా ఇయర్స్ అయింది. అంటే 2-3 ఇయర్స్ అయిపోయింది కదా. మీకు ఏంటనేది తెలీదు. సో అప్పుడు తెలియలేదు ఎంత డిస్టెన్స్ ఉన్నది అన్నది. ఇప్పుడు తెలుస్తుంది నడిచి వస్తుంటే. ఇప్పుడు ఆల్రెడీ ఒక 25 మినిట్స్ అయింది కనుక ఇంకా దగ్గరకు వచ్చాం అనుకుంటున్నాను. రాను రూట్ అయితే ఇలా అవుతుంది గాయస్. ఐ థింక్ మనం దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాం. ఇగోండి చూడండి, కంచి కనిపిస్తుంది. అండ్ రూట్ అయితే ఇలా ఉంది. ఇంకో మైనస్ ఏంటంటే ఏగలు మొత్తం ఏగలు పట్టేస్తున్నాయి. ఎందుకు ఏంటనేది అర్థం కాలేదు. మనం ఏం మట్టి లేదు, కనీసం చూసుకున్నాం కాలుకి ఏం లేదు. బట్ పుట్టుకోక అనుకుంటా, ఒక వైల్డ్ అడవి పుట్టుకోక టైపు అవి ఉన్నాయి. అదేంటంటే ఎల్లో ఇష్గా అయిపోయి ఉంది. ఇక్కడ ఏదో గొయ్యి పెట్టింది, ఇక్కడ ఏదో తవ్వేసింది. ఏంటనేది మనకైతే తెలీదు. ఏదో తవ్వింది మాత్రం జంతువే. అడవి పంది అనుకుంటున్నాను నేను. అడవి పంది ఉండొచ్చు, పెద్ద కొండ కథ అయితే. సో మేబీ అడవి పంది ఉండొచ్చు. తవ్వడం అయితే ఇది జంతువు తవ్వడమే. చూడండి ఇలా ఉంది. వెళ్తూనే ఉన్నాం. ఇంకో మైనస్ ఏంటంటే నేను వాటర్ తెచ్చుకోలే. ఎక్కువతంగా దగ్గరే ఈజీగా అయిపోద్ది అనుకున్నా, అందుకే వాటర్ తెచ్చుకోలేదు. బట్ నేను ఎంత నడుస్తున్నా ఉంది ఇది. చూద్దాం మన స్టామినా ఏంటో మనకు కూడా అర్థమైపోద్దిగా. అండ్ చల్లగా ఉందని బయలుదేరా. కింద బండి మీద వస్తేప్పుడు చాలా చల్లగా అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చే కొద్దీ ఒక్కబెట్టేస్తుంది బాగా. మేబీ వర్షం వచ్చేస్తుందేమో. ఏగలు ఒకటి చంపేస్తున్నాయి. కంచి కనిపిస్తుంది నాకు రైట్ సైడ్. బట్ ఇంకా ఎంట్రన్స్ ఉంటుంది, ఒక గేట్ వస్తుంది. ఆ గేట్ కనిపించలేదు నాకు. ఇదే అనమాట గేట్. అండ్ దీని పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది ఇలా. ఈ గేట్కి రీచ్ అయిపోయినట్టే మనం. అండ్ ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, ఉందా గేట్ దగ్గర నుంచి ఇలా ఎంటర్ అవగానే ఇదిగోండి అనమాట. నెంబర్ ఆఫ్ ఉన్నాయి. దీనికి స్పెసిఫిక్గా బోర్డు గట్ట ఏం లేదు, ఏంటన్నది అర్థం కావడానికి మనకి.
ఇటుకతో కట్టారు. చూడండి ఇటుక చూడండి ఎంత ఉందో, ఎలా ఉందో. ఇటుక అనమాట. స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇంకా లోపలికి అయితే వెళ్దాం. నేను అప్పుడు వస్తేప్పుడు ఇంకా బాగుంది ప్లేస్. ఇప్పుడైతే కొంచెం వర్షాకాలం కదా, సో చెట్లు తుప్పలతో ఉంది మొత్తం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, పాములు గట్టు ఉంటాయి. రోడ్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ మాన్యుమెంట్స్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. గాయస్ ఆ టైంలో ఇక్కడ ఇవన్నీ ఎలా కట్టారనేది మనకైతే అర్థం కాదు ఇప్పటికీ. బట్ మీరు చూపిస్తాను మీకు. మనం ఆల్రెడీ ఒక విజయనగరం సిరీస్లో గనికొండ అనే వీడియో చేసాం కదా, అక్కడ కూడా సేమ్ సెటిల్మెంట్స్ అయితే ఉన్నాయి, ఇలాగే కట్టేసి ఉన్నాయి. అది ఇంకా హైట్, దానికి విత్ స్టెప్స్ కూడా వేసుకొని మరి కట్టారు. దీనికి స్టెప్స్ గట్ట ఏం లేదా, డైరెక్ట్ రోడ్ అనమాట. ఇది చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఇవ్వండి, మీకు కనిపిస్తుందా? మొత్తం అదే, ఇదే కన్స్ట్రక్షన్ మీకు స్టార్టింగ్లో చూపించాను. అండ్ దీని పక్కనే ఉంది ఇది కూడా. ఇంకా మన ఎదురుగా కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ కోసం ఇంచుమించు 16 బోతులు అయితే తవ్వారనమాట వాటర్ కోసం. అవి కూడా ఎక్కడ ఉన్నాయో చూస్తాను నేను. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లు చూడడం. మనం లాస్ట్ టైం వచ్చామంటే వ్యూస్ చూసుకున్నాం, ఇక్కడ బిల్డింగ్ ఉంది అది కూడా చూసుకున్నాం, వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఏముంది ఎలా ఉందనేది చూపిస్తాను. బట్ ఇక్కడ అయితే గాలి అయితే మాత్రం బీభత్సంగా వేస్తుంది. మనకి ఇప్పుడు దాకా అలసిపోయిందంతా మర్చిపోయాం మనం. చెమట కూడా ఆరిపోయింది, చెమట కూడా. గాలి అయితే చాలా బాగా వేస్తుంది. ఇక్కడ ఆవులు గట్ట మేపేవారు, ఇప్పుడు పైకి వెళ్ళడానికి అవ్వదేమో, సో రావట్లేదు ఎవరు. నేను అప్పుడెప్పుడో వస్తేప్పుడు కూడా ఉన్నారు. విజువల్గా కన్స్ట్రక్షన్ అయిన నీట్గా కనిపించింది అయితే అది కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇంతకుముందు కన్స్ట్రక్షన్ జరిగింది అనే రూయిన్స్ అయితే చాలా ఉన్నాయి. రాళ్ళు గట్ట అంటే స్తూపాల టైప్ అయితే ఏం లేవు. మీకు చూపిస్తాను, నేను చూస్తాను అండ్ మీకు కూడా చూపిస్తాను. ఈ ప్లేస్ చూడండి. ఆ తర్వాత వాటర్ గురించి చెప్పా కదా, వాటర్ స్టోరేజ్ కోసం 16 ప్లేసెస్ అయితే కట్టిన 16 అయితే తవ్వారని చెప్పా కదా, అది ఎక్కడుందో నేను చూస్తాను అనమాట. ఎతుకుతాను ఫస్ట్. ఈ రాళ్ళు చూడండి ఇలా నిలబెట్టారు. ఇది దేనికి పెట్టారు అనేది తెలియదు. కూర్చోడానికి ఆ వీడియోలో చెప్పా కదా, కూర్చోడానికి స్తూపాల్లో వేసారని, సేమ్ అదే అనమాట. అదే డిస్టెన్స్లో వేసారు. ఇది ఒకటి ఆ సెంటర్లో ఒకటి, అది అలాగనమాట. చూడండి ఇదిగో పిల్లర్స్ చూడండి అనమాట. ఇది పిల్లర్. గాయస్ కుందేలు పిల్ల చూడండి. గాయస్ చూడండి, చెప్పా కదా ఏ దేనికి యూస్ చేశారో మనకైతే తెలియదు. హోల్స్ చూడండి ప్రతిదానికి. అది మొత్తం అన్నీ అయ్యే. ఇక్కడ చూడండి చుట్టూ నా చుట్టూ అయ్యే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆవులకి ప్రశాంతంగా ఉంది. ఎదురుగా కిందనైతే ఎవడో ఒకడు పడతాడు తిడతాడు, ఇక్కడైతే ఎవడో పడ్డా తిట్టడు. తోచిన కాడ గడ్డి మేసుకొని ప్రశాంతం పడుకున్నాయి. గాయస్ మన వెనకాతలు కనిపిస్తుంది కదా బిల్డింగ్, రైట్ సైడ్ ఇక్కడ, అందులోకి వెళ్ళాను నేను. అప్పటికే అనుకుంటూనే ఉన్నాను సౌండ్ వచ్చింది, ఏదో సౌండ్ వచ్చింది అనుకోని. నా మామూలు చూసుకుంటే కొంచెం సెన్సెస్ బాగా పనిచేయాలి ఇలాంటి ఏరియాలకు వస్తే. ఎక్కడైతే మనుషులు తక్కువ తిరుగుతారో అక్కడ అంటే యానిమల్స్ ఎక్కువ ఉంటాయి కంపల్సరీగా. జస్ట్ మిస్. ఇప్పుడు మీకు కుందేలు చూపించాను కదా, అక్కడ నాగుపాము కానీ జెర్రిగొడ్డు కానీ, అంటే నాకన్నా కొంచెం డిస్టెన్స్లో ఉందిలేండి. నేను వచ్చిన సౌండ్ విని స్పీడ్కి వెళ్ళిపోయింది. నేను ఫోన్ తీసే లోపల వెళ్ళిపోయింది. లేదంటే నేను కానీ చూసుకోకపోతే, అంటే నేను చూసుకొని వెళ్ళడం వల్ల నాకు ప్లస్ అయింది, దానికి కూడా ప్లస్ అయింది. దానికి ఏమవుదు నా వల్ల, దానివల్ల నాకు అవుతుంది. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. పాము అయితే కన్ఫర్మ్, పాములు అయితే కంపల్సరీ ఉంటాయి. అదే చెప్దాం అనుకున్నాను. రెయిన్ వాటర్ స్టోరేజ్ కోసం 16 తవ్వారని చెప్పా కదా, అందులో ఇది ఒకటి అనమాట. చూడండి ఎంత బాగా తవ్వారు. గైస్ ఈ ప్లేస్ని ఎందుకు క్లోజ్ చేశారు తెలుసా? గేట్ వేసి బైక్స్ కార్స్ పైకి రాకుండా. చూపిస్తాను చూడండి మీకు. ఇదే మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అయితే ఇదే, పైకి రానివ్వకుండా ఉంచడానికి. ఇలాంటి ప్లేసెస్లో వచ్చి తాగి సీసాలు బద్దలు కొట్టేసి మొత్తం ఇదంతా అదే కనిపిస్తుంది నాకు. ఇది ఇలాగా కిందకి వెళ్ళిపోయింది అక్కడ. అందుకే ఈ ప్లేస్ని క్లోజ్ చేశారు. ఇలాగ సీసాలు బద్దలు కొట్టేసి ఈ ప్లేస్ని చెడదబ్బుతారని.
నిజం, అందుకే క్లోజ్ చేశారు నాకు తెలిసినంత వరకు. ఇంకా మెట్లు చూడండి, కుందేలు పిల్ల నాతో తిరుగుతుంది. ఇది కుందేలు పిల్ల చూడండి, మనతో తిరుగుతుంది కుందేలు పిల్ల. ఇంకా ఇప్పుడు మీకు చూపించు కదా మెట్లు అండ్ రాయ, దీన్ని మూన్ స్టోన్ స్టెప్స్ అంటారనమాట. నేను ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన పేరే చెప్తున్నాను, మనకు తెలియదు ఏంటనేది. చూడండి అండ్ బాగా చూపిస్తాను. ఇప్పుడు చవర పిల్ల వచ్చి కొంచెం కంగారు చేసింది, అది సడన్గా నా కాల్ మధ్య నుంచి వచ్చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, అక్కడ ఉండేది అది, ఆ బిల్డింగ్లో ఉండేది. అక్కడే పాము కూడా చూశాను నేను, బట్ లక్కీ ఏంటంటే ఇది వచ్చింది, పాము రాలేదు. ఇది అనమాట, దీన్ని చూసి మూన్ స్టోన్ స్టెప్స్ అని పెట్టారు. సో ఇలా అయితే ఉంది ప్లేస్. మనం ఇంకా పైకి వెళ్దాం అండ్ ఇటువైపు ఒక స్తంభం ఉంది, చూపిస్తాం. మళ్ళీ ఓటివ్ స్తూపాస్ అంటారు అనమాట. సో ఏటి ఇలా ఉన్నాయి. ఈ రాయి బాగా ఫేమస్ అనమాట ఇక్కడ. దీని పేరేంటో తెలియదు మనకి. ఇక్కడ దీని మీద అయితే ఏదో కార్వింగ్స్ ఉన్నాయి చూడండి, సంథింగ్ ఏ దేవుడిదో తెలియదు మనకి. ఇదైతే ఇలా ఉంది. దీని డీటెయిలింగ్ చూడండి, ఈ డీటెయిలింగ్ చూడండి, ఈ రాయిది డీటెయిలింగ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఒకటి ఉంది సేమ్, బట్ ఇందులో హోల్ ఉంది, దీనికి హోల్ ఉంది అండ్ డీటెయిలింగ్స్ ఉన్నాయి. రెయిన్ వాటర్ స్టోరేజ్ కోసం తవ్వారని చెప్పాను కదా, రెయిన్ వాటర్ రాక్ కట్ సిట్రిన్స్ అంట. వాటిల్లో 16 తవ్వారు అవి, వాటిలో ఇది రెండోది అనమాట. ఫుల్ వాటర్తో స్టోరేజ్ నిండిపోయింది ఇది. అండ్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, అది ఇంకా పెద్దది. ఇది చూడండి, ఇది చాలా పెద్దది. ఇది మన ఎదురుకు కనిపిస్తుంది కదా, ఇది చాలా పెద్దది. మొత్తం మొక్కలు వచ్చేసాయి గైస్. ఇక్కడ ఉండే రాయినే మెట్లా చెక్కేసాడు చూడండి. 1 2 3 4 గైస్. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూడండి. ఇప్పుడు దాకా బుద్ధిజం తాలూకా ఇవన్నీ చూసారు కదా, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. అవి నాకేమైనా కనిపిస్తే మీకు కూడా చూపిస్తాను. అండ్ బట్ ఇట్స్ ఇక్కడ నుంచి అంటే భీమిలీ వ్యూ చూసారు కదా, ఇప్పుడు ఎర్రమట్టి దెబ్బలు ఇటు సైడ్ వ్యూ అయితే చూపిస్తాను. అండ్ బీచ్ది చాలా బాగుంది. ఇదే ఇటు సైడ్ బీచ్ వ్యూ అనమాట. ఎర్రమట్టి దెబ్బలు ఏం చేశారనేది అటు సైడ్ బీచ్ రోడ్ నుంచి ఏం తెలియట్లేదు, బట్ ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంది. అది మొత్తం తవ్వేసి లేఅవుట్లా వేసేసాడు, రోడ్లు గట్ట వేసేసి చూడండి. గైస్ ఇప్పుడు మీరు చూసిన బుద్ధిస్ట్ సైట్ అంతా 3rd సెంచరీ నుంచి 2nd సెంచరీ మధ్యలో జరిగిందనమాట, కార్బన్ డేటింగ్లో తెలిసింది. అండ్ అలాగే నార్త్ ఆంధ్ర రీజియన్లో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బుద్ధిజం సైట్ ఇప్పటి వరకు దొరికిన అన్నిటిలోనే. ఇంకా ఈ చుట్టుపక్కల ఏమున్నాయో చూస్తాను, మీకు నాకేమైనా కనిపిస్తే మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ డచ్ సెటిల్మెంట్ కూడా ఉంది, ఇందాక చూపించావు కదా బిల్డింగ్, అది డచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కట్టుకున్న బిల్డింగ్స్ అనమాట ఇక్కడ ఉన్నది. బట్ అక్కడ పాము ఉందని నేను కొంచెం ఫస్ట్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాను, మీకు చూపించి అప్పుడు వెళ్తాను. ఇంకేమైనా ఉన్నాయేమో ఈ లోపు మనకు కనిపిస్తాయేమో చూద్దాం, చూపిస్తాను మీకు. చూడండి వాటర్ చూడండి ఎంత నీట్గా ఉంది ఇక్కడ. బట్ డ్రింకింగ్ అయితే చేయలేం కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇదనమాట. ఇదొకటి అది 2. చూడండి ఎంత లోతు తవ్వాడు, ఎంత వెడల్పు తవ్వాడు. లోతు ఎంత ఉందో తెలీదు, బట్ నేను అనుకుంటున్నాను ఎక్కువ లోతే ఉందని. అండ్ ఇది చూడండి, దీని వెడల్పు చూడండి. ఇది చూడండి, ఇది మొత్తం ఇలా అయిపోయింది. ఇదొకటి 2 సపరేట్ అన్నమాట ఇవి. ఇది బిల్డింగ్ అనమాట.
ఇక్కడి నుంచి అయితే ఇలా ఉంది పాము. మనం చూసిన పాము అయితే ఈ తుప్పల్లోకి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇందాక. నేను ఒక 1 hour అయిపోద్ది నాకు తెలిసినంత వరకు. మనం ఎలా వెళ్దాం లోపలికి. లోపల అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం పైన ఏం లేదు, బట్ బిల్డింగ్స్ అయితే ఉండిపోయాయి. చూడండి, నాది ఎక్కడికి వచ్చినా ఇది ఉంటుంది కంపల్సరీ, ఇలా రైటింగ్స్. ఇది ఎంట్రన్స్ అనమాట ఈ బిల్డింగ్కి. చూడండి మెట్లు, ఇది ఎంట్రన్స్, అది బ్యాక్ అనమాట. మనం ఇప్పుడు ఎంటర్ అయింది బ్యాక్, ఇది ఎంట్రన్స్. గైస్ ఈ రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది, బట్ ఆ బిల్డింగ్ పాత బిల్డింగ్ అయితే కాదు. ఈ మధ్యన అంటే ఒక 20 years ఆ టైంలో కట్టిందే. ఇక్కడ టవర్ ఉండేదంట, టవర్ తీసిన తర్వాత బిల్డింగ్ అయితే అలా ఉండిపోయిందంట. సో ఆ బిల్డింగ్ చూపించి ఇది పెద్ద ఏం లేదా, లోపల ఏం లేదంట. బట్ వెళ్ళడానికి కూడా రూట్ చూడండి ఇలా ఉంది. సో మనం వెళ్ళడానికి ట్రై చేసాం, లేదు ఈలోపు ఆవులు ఉన్నాయి. ఇందాక ఆవులు ఉన్నాయన్నాను కదా, వేరే ఒక అతను వచ్చారు, ఆయన అడిగితే చెప్పారనమాట ఇందులోనే ఏం లేదు, అది అప్పుడెప్పుడో కట్టింది కాదు, ఈ మధ్యన కట్టింది అని. ఈ బిల్డింగ్ కూడా ఈ స్టార్టింగ్లో ఉన్న గేటు కట్టి ఈ మధ్యన కట్టినాయి అని అర్థమైంది మనకి. బట్ అదైతే మాత్రం అదే అనమాట. మీకు చూపించిన బిల్డింగ్ అప్పుడు డచ్ వాల్ కట్టిందే. అదేమైందంటే ఇరిగిపోయిందంట, కొంచెం పెచ్చుల కింద ఇడిపోతే మళ్ళీ మన ఆర్కాలజీ వాళ్ళు ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని చూసి ఎలా ఉన్నదో ఐడియా వేసుకొని అలా కట్టేసి ప్లాస్టింగ్ చేసి వదిలేసారంట. సో అదైతే ఇది మనం కిందకైతే స్టార్ట్ అయ్యాం. ఇందాక వచ్చిన రూట్లోనే వెళ్తున్నాం. ఇదండి ఇందాక స్టార్టింగ్లో వచ్చింది గేట్ అనమాట. సేమ్ రూటే వెళ్తున్నాం, కిందకి ఇలాగ మాట్లాడుకుందాం. మనం ఫైనల్గా బైక్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.